తాజాంశాన్ని చూస్తున్నాం. వైసీపీ నేత దేవినేని అవినాష్ దుబాయ్ వెళ్లేందుకు యత్నించగా శంషాబాద్ విమానాశ్రయంలో పోలీసులు అడ్డుకుని వెనక్కి పంపారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అడిగి తెలుసుకుందాం. చంద్రశేఖర్, దేవినేని అవినాష్ విదేశాలకు వెళ్లకుండా పోలీసులు ఎందుకు అడ్డుకున్నారు? మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో నిందితుడుగా ఉన్నటువంటి దేవినేని అవినాష్ నిన్న హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయం నుంచి దుబాయ్ పారిపోయేందుకు ప్రయత్నించారు. అయితే శంషాబాద్ పోలీసులు సకాలంలో స్పందించి ఆయనపై కేసు ఉన్న విషయాన్ని తెలుసుకొని మంగళగిరి గ్రామీణ పోలీసులకు విషయాన్ని చేరవేశారు. ఇతను విదేశాలకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇతనిపై కేసులు సంబంధించిన వివరాల గురించి వాళ్ళు శంషాబాద్ నుంచి వాళ్ళు సమాచారం ఇవ్వగా మంగళగిరి పోలీసులు వెంటనే స్పందించి అతన్ని వెళ్ళడానికి అనుమతి నిరాకరించని చెప్పేసి కూడా వాళ్ళు ఫోన్లోనే వారిని శంషాబాద్ పోలీసులను కోరారు. ఆ మేరకు శంషాబాద్ విమానాశ్రయం అధికారులు దేవినేని అవినాష్ ను విదేశాలకు వెళ్లకుండా ఆపగలిగారు. దీంతో ఆయన వెనక్కి తిరిగి వెళ్లిపోయారు. అయితే 3 సంవత్సరాల క్రితం తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం పైన జరిగిన దాడి ఘటనకు సంబంధించి అప్పుడు ప్రధాన సూత్రధారుల్లో దేవినేని అవినాష్ కూడా ఒకరుగా ఉన్నారు. ఆయన విజయవాడ తూర్పు ఇన్ఛార్జిగా పనిచేస్తూ అక్కడి నుంచి కూడా తన అనుచరులను మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడికి పంపించారటువంటి దానిపైన ఆరోపణలు అయితే ఉన్నాయి. దీనికి సంబంధించి అప్పట్లో కేసు నమోదైనప్పటికీ ఆ కేసు విచారణ అయితే వైసీపీ హయాంలో ముందుకు పడలేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ కేసును విచారణ ముందుకు తీసుకెళ్తున్న తరుణంలో వాళ్ళ పేర్లన్నీ కూడా ఆ ఎఫ్ఐఆర్ లో ఆ కేసులో చేర్చారు. దేవినేని అవినాష్ సంబంధించిన పేరు కూడా ఇప్పుడు ఆ టీడీపీ కార్యాలయం పైన దాడి ఘటనకు సంబంధించి ఆయన పేరు కూడా ఉంది కాబట్టి ఆయన విదేశాలకు వెళ్ళనివ్వకుండా ఆపాలని చెప్పేసి మంగళగిరి గ్రామీణ పోలీసులు శంషాబాద్ విమానాశ్రయ అధికారులను కోరారు. ఆ మేరకు వాళ్ళు దేవినేని అవినాష్ ను అడ్డుకోవడంతో ఆయన విమానాశ్రయం నుంచి వెనుదిరిగి వెళ్లిపోయారు. ఇప్పుడు ఈ కేసులు అరెస్టులు అన్ని కూడా మొదలు కావడంతో ఏదైతే వైసీపీ హయాంలో అడ్డగోలుగా వ్యవహరించి ఈ టీడీపీ నాయకులు కావచ్చు, అందరినీ కూడా ప్రజలు కావచ్చు ఇబ్బందులు గుర్తించిన వారందరి సంబంధించిన భాగవతాలన్నీ కూడా ఒక్కొక్కరిగా కేసు రూపంలో బయటకు వస్తున్న కొన్ని అరెస్టులు కూడా ప్రారంభం కావడంతో కొంత వైసీపీ నేతల్లో వణుకు మొదలైంది. ఇందులో భాగంగానే దేవినేని అవినాష్ కూడా ఆ టీడీపీ కేంద్ర కార్యాలయం పైన దాడి ఘటనకు సంబంధించి తనను అరెస్ట్ చేస్తారనేటువంటి భయంతోనే విదేశాలకు వెళ్లేందుకు ప్రయత్నించినట్టుగా సమాచారం. ఆయన హైదరాబాద్ విమానాశ్రయం నుంచి దుబాయ్ వెళ్లిపోవాలని చెప్పేసి అయితే అనుకున్నారు. మరి అక్కడి నుంచి ఎక్కడికి పోవాలనే విషయం అయితే స్పష్టత లేదు. కానీ ముందుగా అయితే అక్కడి నుంచి దుబాయ్కి అయితే ఆయన టికెట్ అయితే బుక్ చేసుకున్నారు. అయితే ప్రస్తుతం ఆ శంషాబాద్ వచ్చిన సమాచారం మేరకు పోలీసులు అయితే ఆయన విదేశాలకు వెళ్లకుండా అయితే అడ్డుకట్ట వేయగలిగారు. ఇప్పుడు వీరందరికి సంబంధించి ఆ కేసులో సంబంధించిన వారందరూ కూడా బయటికి పారిపోకుండా ఉండేందుకు కూడా పోలీసులు చర్యలు తీసుకోవాల్సిన అవసరం కూడా కనిపిస్తోంది. ధన్యవాదాలు చంద్రశేఖర్.